తెస్సలోనికి రాసిన మొదటి పుస్తకం 5:21. తెస్సలోనికి రాసిన మొదటి పుస్తకం 5వ అధ్యాయం 21 వచనం. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేతపట్టండి, ప్రతి విధమైన కీడునకు. 20 వచనం చదువమ్మ, పై వచనం. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకండి. ఇక్కడున్న చక్కని ఆధ్యాత్మిక అలవాటు ఏంటంటే ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి. 9 వరాల్లో ఒక అద్భుతమైన వరం ప్రవచన వరం. 9 వరాల్లో సంఘంలో భాషలు మాట్లాడటం మంచిదే కానీ ప్రవచించుట సంఘ క్షేమాభివృద్ధి కలుగుద్దని చాలా చక్కని సంగతులు ఉన్నాయి, విందాం. ప్రవచనం. ఈరోజు చాలా మంది అండి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు కూడా, దేవుని పిల్లలు కూడా దేనికి అలవాటు పడ్డారంటే, ఒకప్పుడు క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, క్రిస్మస్ పండగ మందే, ఈస్టర్ పండగ మందే, సంతోషం, బాప్తిజం తీసుకున్నావు, బలలో పాలు పొందుతున్నావు. అంతకు మునుపు భక్తిహీనంగా ఉన్నప్పుడు, భక్తిలోనికి రాకమునుపు లోకులు ఎలాగైతే బయటికి వెళ్ళి సోది చెప్పించుకున్నారో, జ్యోతిష్కులను ఆధారపడ్డారో, మాంత్రికులను ఆధారపడ్డారో, ఆ అలవాటు ఉంది కదా, అదే అలవాటు, అదే విధానాన్ని భక్తి జీవితంలో కూడా సేమ్ అలాగే ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు. వాక్యం వినరు, ప్రార్థన చేయరు, ప్రార్థనకి సక్రమంగా రారు. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పాలి, పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పాలి. మళ్ళీ మనకున్న నమ్మకాలు, ఇదిగో పలానా పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్తే భలే జరుగుతుందండి, నాకు ఆయన మీద నమ్మకం, మంచిదే. దైవజనులు నమ్మాలి, దైవజనుల మీద నమ్మకం ఉంచడం తప్పేం కాదు. అయితే విషయం ఏంటంటే అదే ప్రకారం జీవితకాలం కొనసాగించబడకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, వచ్చిన కొత్తలో ఒకటే పద్ధతి. దేవుడు ఆ పరిచర్య ద్వారానే గోవిందపురం కదిలించాడు. లేకపోతే మీరు సామాన్యుల, మీరు మంచి వాళ్ళే, అప్పుడు సంగతి చెప్తున్నా, సామాన్యుల పాటగానే లెక్కగోడలేదు ఏందట. నేను చెబుతున్నాను, ఈరోజు ఇన్ని సంవత్సరాలు నేను ఉండి కాస్తో కోస్తో గౌరవం నాకు ఉండడం కారణం ఏంటంటే నేను రౌడీ షీటర్ని కాదు, నేను కత్తిపడుకుని తిరిగేవాడిని కాదు. దేవుడు కొన్ని సూచనలు, కొన్ని నమూనాల మీద పెట్టాడు కనుక, అమ్మో ఈ దైవజనుడితో దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన మీ హృదయాన్ని తాకగా భయం మొదలైంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లేకపోతే లెక్క చేసి పని ఉందండి. అసలే ఎంతటోడు కూడా మనం లెక్క చేయం. పాత్ర ఒక లెక్క అయింది, ఆయన ఎవడు గొప్ప అన్నట్టుగా ప్రదర్శించే ప్రదర్శనలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు అద్భుతంగా, దేవుడు అంటే తెలుసు కానీ స్పష్టంగా తెలియని పరిస్థితి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారుగా లేరు, నామకార్థులుగా ఉన్నారు. దేవుడు కదిలించాడు అద్భుతాల పరిచర్య ద్వారా. నేను చెప్పగలను, ఎప్పటికీ నాకు గుర్తు ఆనవాళ్ళు ప్రతి ఇంట్లో దెయ్యం చేత శోధించబడిన ప్రతి ఇంట్లో ఉన్నారు. ప్రార్థన చేస్తే చింతకాయలు రాలుతుంటే అమ్మో కొంతమంది నడుతున్నాడేమో అని. అంత సీనియవల దేవుడు. నీ తెలివితేటలు ఆయన తెలుసు కనుకనే, నీ రక్షణకు దేవుడు నన్ను పంపాడు కనుకనే, నీ సాగు తెలుసు ఎరిగినోడు నేను ఈ లైన్లో ప్రార్థన చేస్తే ఆ లైన్లో పడుతున్నారు. ఎందుకు? ఈ లైన్లో పడితే నడుతున్నాడు ఆయన, నీ సాగు తెలుతాడు ఆయన తెలుసు కదా. అందుకని ఆయన ముందుగా ఎరిగినోడు కనుకనే ఈ ఒక లైన్లో ప్రార్థన చేస్తే, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వాడు పడుతున్నాడు. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో కోటి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ రోజు వాన తుప్పలు పడుతున్నాయి. అన్నా కాస్త భోజనం చేసి వెళ్తున్నంటే, లేదా వెళ్తాను ఒక తర్వాత వస్తానంటే, లేదు కూర్చొని. నేను కూర్చొని ఉంటే ఒక లోపలికి వచ్చి ఆమెని కింద పడింది. ప్రార్థనకి వెళ్ళే దాఖలాలు లేవు కదా, ఎందుకు పడిందో నాకు అర్థమైంది పడిన సంగతి. ఆమె సంగతి చెప్పా. అప్పుడు దాకా తర్వాత అనుకున్న వాళ్ళు అమ్మో ఏదో జరుగుతుందని ఈ పదవి తెచ్చారు. దేవుడు గొప్పోడండి, నాలో ఏదో ఉందని నేను ఎప్పుడు కూడా అనుకోను. నాలో ఏదో ఉంది, నేను పవర్ ఉందన్న ఆలోచన ఎప్పుడు కూడా రాను. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది కాదు ఇది, నాకు
దేవుని పట్టుకుంటే వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాతో ఉంటేనే జరిగేది ఇది. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే పక్కింటి నమ్మాడు, అమ్మో అసలు ఈరోజు ఆపాల్సిందే ఇన్ని, అప్పుడు దాకా లేదు. కానీ దేవుడు ఆలోచించాడు ఎలా మిమ్మల్ని కదపాలన్నది. అది నా ప్రయత్నం కాదు, ఎవరి ప్రయత్నం కాదు, దేవుని ప్రయోగం, దేవుని ఆలోచన. అద్భుతాల పరిచయం జరుగుతున్నది. చాలా మంది మీ బంధువులు, అమ్మో గోవిందపురం దరిద్రపల్లి అనుకున్న చాలా మంది మారారా బాబు, అయ్యి బాబు అని చెప్పి మీ చుట్టాలు బంధువులు రోగాలు పొందిన వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆదివారం కూడా సంఘ ఆరాధన వచ్చేవాళ్ళు. ఈ ఆడవాళ్ళేమో చర్చిలో ఉంటే మగవాళ్ళేమో రోడ్ల కాడ ఆ బజార్ల కాడ కూర్చొని ఫ్రెండ్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, అర్థం ఏంటి, ప్రార్థన చేసి మా ఆడవాళ్ళని పట్టుకొని పోతా. అప్పుడు దాకా వీళ్ళు కూడా అటుండేవారు, వాక్యం వినేవాళ్ళు కాదు. ఎంత చెప్పుగాక వాక్యం వినేవాళ్ళు కాదు. భలే బాధ వచ్చేది. సేవ జరుగుతుంది, స్వస్థత జరుగుతున్నాయి, ఆర్థిక బ్రహ్మాండంగా ఉంది. అందుకని ఆరాధన ఛానల్, లోకల్ ఛానల్ చాలా డబ్బు తగలబెట్టా దేవుని పని కొరకు. చాలా బాగా వచ్చేది. మనుషుల వీక్నెస్ పట్టుకొని ఇప్పటికి కూడా డబ్బులు లాక్కోవడం నాకు అలవాటే లేదు. అసలు అది నా మనసు అంగీకరించదు. నువ్వు ఇష్టంతో ఇచ్చిన ₹1 అయినా దాన్ని సంతోషంతో పట్టుకుంటాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కష్టంతో బలవంతంగా ఇబ్బంది ఇచ్చే లచ్చ కూడా నేను సంతోషంతో దాన్ని పట్టుకోలేను. అంత కావాలితే తిరిగి నీ చేతులు పెట్టడానికి కూడా ఇష్టపడతాను. నేను నాకెంత అవసరం ఉండే, ఎందుకంటే మబ్బి చేసి మతలబు చేసి మాయ చేసి లాగే వ్యవహారం అయితే అసలు నా రేంజ్, నా స్థాయి, నా స్థితి వేరుగానే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మనుషుల్లో కనబడే సేవ కాదు, మహిమలో నిలిచే సేవ చేయగలిగితేనే గొప్ప. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే పరిస్థితులు మార్చాను. దేవుని వాక్యం చెబుతుండగా ఏమండి ఈరోజు ఆదివారం ప్రార్థన చేస్తా, ప్రభు ఏ వాక్యం చెప్పాలి, దేవుని ఆలోచన ఉంటుంది. అందుకని నేను కూర్చొని చాలా సంగతులు రాసుకున్నా. నాకు బైబిల్ అయితే సక్రంగా తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. ఎప్పుడు కూడా భయమే. ప్రారంభం చేసి అందరూ టెన్షనే నాకు వాక్యం చెప్పాలి. డాడైనా ఎప్పటికి 20 సంవత్సరాలు భయపడుతున్నా, అసలు వాక్యం ఎప్పుడు కూడా భయమే. నాకు ట్రైనింగ్ లేదు, తరఫీ లేదు, తీయని మాటలు చెప్పే తింగర ఆలోచన లేదు. నా ఆశ ఒకటే, దేవుడు మాట్లాడితేనే ప్రజలు కట్టబడతారు, దేవుడు మాట్లాడితేనే ప్రజలు దీవించబడతారని. కొన్ని సంవత్సరాల తర్వాత కొమ్మ చెప్పడం ప్రారంభించారా, అయ్యా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొన్న పై వారం నేను ఎప్పుడు రీక్యాప్ ఇస్తా కదా రోగాల కోసం. ఒక సహోదరుడు బాగోలేదు, అనారోగ్యం ఉందని వేరే మనిషిని డబ్బులు అడిగాడట. తెల్లారి రమ్మన్నాడు. ఆదివారం పొద్దునే పోతే అన్నాడట, నువ్వు చర్చికి వెళ్తావు కదా అన్నాడట. అవును వెళ్తాను. చర్చికి వెళ్ళి రాని నీకు ఇస్తానన్నాడట. వాము ఇది బాగుంది, ఈడు చెప్తేనే లేదు పాప అని మొత్తానికి వచ్చాడు. అతను వచ్చే సమయానికి నేను చెబుతున్నా, నీ రోగం వెనకాల దెయ్యం ఉన్నా చీకడున్నా ఏదున్నా దేవుడు ముడతాడని. ఆ మాట విని అయ్యో ఈ మాట నాకే నాతో మాట్లాడాడు. అయ్యా నేను కంగారు పడ్డాను, నిజమే. ఒకవేళ కంగారు పడి ఆ డబ్బులు అప్పు తీసుకొని పోతే అప్పు అయ్యేదేమో, కానీ ఆ మాట నన్ను బలపరిచింది, నా ఆలోచన మారింది. నిజమే, నా వ్యాధి వెనకాల సాతాను ఉన్నాడు, దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. నేనేం ప్రవచనం చెప్పానా? దేవుని వాక్యమే ప్రవచనం. ఆయన వాక్కును పంపిన రోగులను చెప్పాలి. వాక్యాన్ని పలకండి సార్, మా వాక్యాన్ని పలకండి. పనికి మాటలు పలుకుతాం, పిచ్చి మాటలు మాట్లాడతాం. దేవుని వాక్యాన్ని పలుకు. అక్షర జ్ఞానం లేదు కదా, సేవకుడు చెప్పిన చక్కగా పలుకు, తప్పేముంది? జ్ఞానవాక్యం అండి, నిన్ను బాగు చేసే వాక్యం అండి. పనికి మాటలని పలికి ఉపయోగం లేదు కదా. దేవుని మాట పలకడం సిగ్గెందుకు, ఇబ్బంది ఎందుకు? చక్కగా నోరు తెచ్చి గంభీరంగా పలుకు, అది నీకు ఆశీర్వాదం. ఆ మాటలో ఉన్న బలం నీకు విడుదలిస్తుంది. ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. జాగ్రత్త నడి. ప్రవచనం మనుషుని ఇచ్చవాళ్ళు పుట్టదు. చూడండి, పేతురు రాసిన 2వ పుస్తకం 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఈరోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో కొన్ని సంగతులు చెప్పి ముందుకెళ్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనం అంటే 26 పుస్తకాల్లో ఏది పుట్టలేదు.
ఒకడు తన ఇచ్చ వలన పలికితే ఏ లేఖనం దీంట్లో పుట్టలేదు. 26 పుస్తకాలు మొత్తం కూడా ప్రవచన సారం. ఆమె చెప్పండి, చెప్పలేకపోతున్నారేంది? విన్నారా? నిద్రపోతున్నారా? ఆమె చెప్పండి. ఏంది బయట శిలా విగ్రహాలు లేకున్నారేంది? అమ్మా కదులుతారా? స్తోత్రం చెబుతారా? కొంచెం విన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకని ఇచ్చలో నుంచి, ఊహలో నుంచి ఏ ప్రవచనం లేఖనంలో పుట్టలేదు. ఈ లేఖనంలో ఉన్నదంతా కూడా ఎలా పుట్టింది చదవాలి. ప్రవచనం ఎప్పుడును మనుషుని కోరికను బట్టి, ఇచ్చను బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని మూలంగా పలికారు కనుకనే ఆ వాక్యంలో ఏ మాట కూడా పొల్లైనను ఏది కూడా తొలగిపోకుండా దాని దేవుడు స్థిరపరిచాడు. ఆమేన్. ఇదేం చెప్పండి? ఇది ప్రాఫిటిక్ వర్డ్. చెప్పండి, ఇదే ప్రవచన వాక్యం. ఏంటి చెప్పండి? ఎంతకంటే గొప్ప ప్రవచనం ఎక్కడ ఉందో బైబిల్ లోకంలో? ఈ లేఖనంలో ఉన్న గొప్ప ప్రవచనాల కంటే ఇంకా దీని మించిన ప్రవచనం ఏమనుందా? ఎంత గొప్పోడు ప్రవచించినా ఇదిగో ఈ ప్రవచన సారాన్ని బేస్ చేసుకుని ప్రవచించాల్సింది. దాన్ని మీరి ప్రవర్తించాడా? మీకు అర్థమయ్యే క్షుణ్ణంగా అర్థమని చెబుతా. కరోనా టైంలో ఎక్కడో వెర్చీనా ప్రాంతంలో ప్రార్థన పరులందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, దేశమంతా మరణపు కేకలను పడుతున్నాయి, కరోనా కాటు వేస్తుంది ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 12-13 సంవత్సరాల పిల్లోడికి దేవుని ఆత్మ వచ్చాట. అతడు ప్రవచించడమని, పిల్లరా కరోనా కోసం మీరు భయపడవద్దు. కరోనా కాదు, మీకు కరుణామయుడు ఉన్నాడబ్బా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కరోనా కాదు, మీకు ఎవరున్నారు? కరుణామయుడు. అనగా నిజమా? దమ్మా చప్పలు కొట్టారు. మీరేం కంగారు పడకండి. మీరు బైబిల్ తీయండి, దాంట్లో మీకు తల వెంట్రుక కనబడితే దాన్ని తీసుకొని లీటర్ నీళ్ళలో పెట్టి 1 గంట నానబెట్టిన తర్వాత పుట్టుక్కును తాగండి, గుటుక్కును తాగండి, మీకున్న కరోనా పోద్ది. అమ్మా అసలే నేను తెగబార్థం చేస్తాను, త్వరగా ముగిస్తలే. అసలు 7 ఖండాలు ఉన్నాయండి. దాదాపు 3 ఖండాల అవతల ఆ ప్రకటన చేస్తే గోవిందాపురంలో ఫోన్ చేసి అడిగారండి, అన్నా బైబిల్లో వెంట్రుకలు ఉంటాయంట. కానీ వెంట్రుకలు ఉండేది ఏంది అంటే తల వెంట్రుక కోసం బైబిల్. అది కాదన్నా, బైబిల్ తీస్తే వెంట్రుకలు దొరుకుతాయంట కదా. వెంట్రుకలు దొరుకుతాయా? ఫోన్ చేశారు నాకు. అసలు ఆ రోజు అసలు దాదాపు 4-5 ఫోన్లు దమ్మా వస్తున్నాయి. నాకు తెలియదు, తెక్కలోని కాదు, పెచ్చోడు కదా, నాకేం తెలుసు? మీకై భలే తెలుస్తాయి, మనకై తెలియవు. అలా వెంట్రుకలు ఏమన్నాయి అడగండి. ఏం వెంట్రుకలు అమ్మంటే ఏందని పల్లెడు ఎవడు చెప్పాడు వెంట్రుకలు ఉన్నాయట. అవి తీసుకొని నీళ్ళు పెట్టి తాగితే కరోనా రాదంటగా. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడంట. ఓ పాస్టర్ శ్రీకాకుళం అయితే పిల్లరా పెద్ద బాకా పెట్టుకొని మీరేం కంగారు పడకండి, మన దేవుడు గొప్ప పరిష్కారం ఇచ్చాడు. ఏంటా పరిష్కారం? మీకు బైబిల్లో తల వెంట్రుకలు కనబడితే తీసి నీళ్ళలో పెట్టుకొని 1 లీటర్ నీళ్ళు పెట్టుకొని గంటలు పెట్టుకొని తాగండి కుటుంబ సమేతంగా. కరోనా మీకు మరి అటు తాగి తిరగకూడదు. చూసేవాళ్ళంగా మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆదివారం చక్కగా తలస్నానం చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఇక చూసుకో, జడల బరిలాగా గంపలాగా ఇస్తుంది. ఇక తేలికైపోతే ఈ తలకాయ తీసుకెళ్ళి మా అక్కాయి బైబిల్ మీద పెట్టుద్ది. ఎట రుద్ది బర్రె కంటే ఘోరంగా రుద్దితే 4-5 ఎంటికలు రాలితే దాంట్లో పడక ఏం పడతాయి? ఆ నిద్ర కళ్ళలోని బైబిల్ మొత్తం. మరి నీ ఇక్కడ భలే దొరుకుతాయి. పేజీకి ఎన్ని దొరుకుతాయి ఎంట్రికలు. ప్రవచనం అన్నది లేఖనాన్ని మీరి పుట్టదు. ప్రవచనం లేఖనానుసారంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇదిగో ఈ లేఖనంలో ఇప్పుడు ప్రతి ప్రవచనం మనుషుని ఇచ్చవల పుట్టింది కాదు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పుట్టింది. నేను అంటాను, దీనికంటే గొప్ప ప్రవచనం ఇంకోటి కనరాదు, ఇంకొకటి ఉండదు. ఆమేన్.
హల్లెలూయా. నిజం. నేను ఏ కోటానికి వెళ్ళినా అక్కడ డేట్ ఇచ్చాను అనుకోండి, ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తా. ఏ వాక్యం చెప్పాలి ప్రభువా, ఏ వాక్యం చెప్పాలి ప్రభువా. చాలా వాక్యాలు, సంఘ కాపున్న కదా బోలెడు వాక్యాలు ఉంటాయి మా ఇంట్లో. కానీ ఏ వాక్యం చెప్పాలా, ఒక్కోసారి అయితే అసలు వేదిక దగ్గరికి వెళ్ళేదాకా ఏ వాక్యం చెప్పాలో దగ్గర తర్జనపరిచిన అప్పుడు ఆలోచనలో గట్టిగా పట్టుకొని, ఓహో ఈ మాట మాట్లాడాలని నాకు అర్థమైందని అది మాట్లాడడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నేను విన్న విషయం ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలు దేవుని చేత కదిలించబడుతున్నారు. ఆమేన్. వీళ్ళూరులో గడిచిన 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న కోటం పెట్టాం. యానాదుల నుంచి అన్యులు, వాళ్ళు ప్రార్థన సక్రంగా వెళ్ళే వాళ్ళు కాదు. ఆమె అసలు ఆ ప్రార్థనకి ఆ సక్రంగా వెళ్ళే పరిధులు కాదు. ఆ సహోదరి ప్రార్థనకు వచ్చింది. ఆ ప్రార్థన కోటంలో నేను కొద్దిసేపే మాట్లాడాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, కరెంట్ లేదు, అప్ డౌన్ అవుతున్న పరిస్థితులు. అట్లాగే దేవుని వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఆమె వీళ్ళ కాడికి వచ్చిన సాక్ష్యం చెప్పింది ఏంటంటే, నేను చాలా మంది సేవకుల వాక్యం విన్నాను, కానీ ఏది నాకు అర్థం కాలేదు. కానీ నిన్న మీ కాడికి వచ్చి మాట్లాడిన వాక్యం నాకు బాగా అర్థమైంది. నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఆయనతోనే ప్రారంభిస్తానని చెప్పిందాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అర్థం ఏంటి? దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళితే నీ ఆలోచన దేవుడు మార్చగలడు. ఆమేన్. దేవుని వాక్యంగా బలం ఉంది, నా నమ్మకం అది. ప్రవచనం, దేవుని వాక్యమే ప్రవచనం. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తే చాలండి, నీ పరిస్థితులు మొత్తం మారిపోతాయి, నీ పరిధులన్నీ మారిపోతాయి, నీ ఆలోచనలన్నీ మారిపోతాయి, నీ విధానాలన్నీ మారిపోతాయి, నీ పద్ధతులన్నీ మారిపోతాయి. నేను మార్చగలిగిన బలం దేవుని వాక్యానికే ఉంది. ఆమేన్. అదిగో లేఖనంలో పుట్టిన ప్రతి ప్రవచనం దేవుని ఆత్మ వలన పుట్టిందని చెబుతుంది బైబిల్. కనుక వాక్యమే ప్రవచనం. నేను దండం పెట్టి చెప్తున్నా, ఒక సంఘ కాపరిగా, లెక్క చెప్పవలసిన వానిగా దేవుని వాక్యం మర్యాదగా విను. ఎక్కడ రానిత నీకు చర్చలు ఎందుకు వస్తుంది? ఎప్పుడు రానిత వాక్యం నేను ఎందుకు వస్తుంది? సైతాన్ గారి మోసం నీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం నువ్వు బాగుపడతావు, బలపడతావు, ఆదరించబడతావు, ప్రోత్సహించబడతావు, ధైర్యపరచబడతావు. కనుక ప్రవచనం నిర్లక్ష్యపరచకూడదు. దేవుని వాక్యము ప్రవచనం, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు. కృపా వరాలతో సంఘం నింపబడాలి. మనకేమో మర్యాదపూర్వకమైన ఇతర వరాలు ఉన్నాయి. ఈ నోరు తెరిచి నోట్లు ఎవరు నోరు పెట్టలేరు, ఇదొక వరం. అబ్బో ఈడు పోయా నిద్రలో జారాడా, ఈయన ఎవడు లేపడు, ఇదొక వరం. ఇన్ని రకాల వరాలు, ఇవన్నీ కూడా పనికిమాల వరాలు. ఈ వరాలుగా మనకు ఉండాల్సింది ఆత్మ వలన కలిగే కృపావరములతో నింపబడుదుగాక. హల్లెలూయా. భాషలు మాట్లాడితే వ్యక్తిగత ప్రయోజనం, ప్రవచనం సంఘ ప్రయోజనం. చూడండి, కొరింథీయులకు రాసిన పుస్తకం, కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, 3, 4, 5 వచనాలా అపేక్షించండి. విశేషముగా ప్రవచన వారిని అపేక్షించండి. 3వ వచనం, 3వ వచనం, కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగించడు. ప్రవచించువాడు దేనికి క్షేమాభివృద్ధి? ఇప్పుడు సేవకుడు ప్రవచించిన దేనికి క్షేమాభివృద్ధి కలగాలి? విశ్వాసి ప్రవచించిన దేనికి క్షేమాభివృద్ధి కలగాలి? సంఘానికి. ఈరోజు ప్రవచనం చెప్తున్నాను అనుకోండి, చెప్పి జరుగుతున్నాయి అనుకోండి, లక్షల దారపోసే వాళ్ళు లేకపోలేదు, అసలు ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం అవుతుంది? వ్యక్తిగత ప్రయోజనం. స్వలాభాన్ని కోరేది కాదు ప్రవచనం. ఒక దైవజనుడు ప్రవచించిన ఆ ప్రవచనం సంఘ క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం ఉండాలి. ఆమేన్. ఈరోజు స్వలాభం కొరకు, వ్యక్తిగత స్వలాభాల కొరకు ప్రవచన వరాన్ని వాడుకునే దుర్భర పరిస్థితి సంఘాల్లో ఉన్నాయి. ప్రవచన వరం సంఘ క్షేమాభివృద్ధిని కలిగించేది. ప్రవచించే దైవజనుడా సంఘానికి క్షేమం కలగాలి. ప్రవచించే విశ్వాస
సంఘానికి క్షేమం కలగాలి. ప్రవచన వరంలో ఉన్న గొప్ప ఔన్నత్యం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కలగాలి. ఆమేన్. ఈరోజు అన్య పోకళ్ళలో ఉన్న పద్ధతులు క్రైస్తవ నాడుల్లో దాచబడ్డాయి కనుకనే ప్రవచించే సేవకుల పట్ల ప్రవచనాల కొరకు ఎదురు చూడడమే కానీ, ప్రవచనాలు చెప్పించుకోవడమే కానీ, దేవుని వాక్యం వినడానికి కానీ, దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడం కానీ ఈనాడు సంఘాలు కోరుకోవడం లేదు. ప్రవచన వరంగల్ సేవకుడు కోటం పెడితే విస్తారమైన జనం వస్తారు. స్వస్థత వరంగల్ సేవకుడు కోటం పెడితే విస్తారమైన జనం వస్తారు. వాక్యంగా బోధించే సేవకుడు కోటం పెడితే వేలల్లో లెక్క పెట్టే సంఖ్య మన కాడ కనబడుద్ది. ఇరుకు మార్గాన ప్రవేశించ పోరాడండి. దేవుని వాక్యం వినడానికి ఇష్టపడలేదు. నేను అంటాను, అసలైన సిసలైన ప్రవచనం ఇదిగో. ప్రవచనం దేవుని ఆత్మ వలన ప్రవచించిన ప్రతి మాట లేఖనంలో పొందుపరచబడ్డాయి. ఈ లేఖనం ప్రతి ప్రవచనం నీకు అర్థమైందా? ప్రతి వాక్యం నీకు అర్థమైందా? ప్రతి మాట నీకు అర్థమైందా? నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు. ఆమేన్. 5వ కారణం చూడండి, అదే తెస్సలోని పత్రిక 5:22 కంటిన్యూ చేయండి. మేలైంది చేపట్టండి, ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండాలి. ఆత్మ ఆరకుండా ఆత్మలో రేపబడాలి అంటే ఆధ్యాత్మిక అలవాట్లు ఉండాలని చెబుతూ చివరి అనుభవాన్ని చెబుతున్నాను. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. ఆమేన్. కీడుకు దూరంగా ఉండాలి. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. రోమా 12:17 చూడండి ఒకసారి. కొన్ని సంగతులు చూద్దాం. ఈరోజు ఇతరుల మీద కీడు కలిగించే ఆలోచనలు, ఇతరులకి నష్టాన్ని కలిగించే ఆలోచనలు, ఇతరులకి హాని కలిగించే ఆలోచనలు దేవుని పిల్లలుగా పిలబడుతున్న మనలో కూడా దిండిగా కనబడుతున్నాయి. కనుక ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడా? ఎవరైనా కీడు చేశాడా? రే సరే, ఇది నీ టైం రా. ఎవరి డాగ్ హాస్ ఏ డే. ప్రతి కుక్కకు, అరే కుక్కతో పోల్చుకుంటావు ఎదురా నాయన, నువ్వు పిచ్చుకోల కంటే శ్రేష్ఠుడు అని నువ్వు దేవుని పోలికని చెప్తే ఎవరి డాగ్ హాస్ డే అంటవేంది? విచిత్రం పుట్టింది డైలాగ్. ఇది ఒక సామెతగా మారిపోయింది. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంది. అది ఒక కుక్కవా? నువ్వు మనిషివి కాదా? నాకు టైం వస్తుంది, నాకు టైం వస్తుంది. నీ టైం కూడా నువ్వు చూస్తే అట్టగే ఎడుతావు. దేవుని టైంకి అప్పగించుకున్నావు అనుకో. 1 పేతురు 5:6 చూడండి ఒకసారి. నీకే కాదు, ఆయనకు టైం ఉంది. దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్టుగా ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులై ఉండండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపాడు. అంటే ఆయనకంటే ఒక కాలం ఉంది, ఒక టైం ఉంది. దేవుని పిల్లలుగా నీ టైం కొరకు కాదు. నాకు టైం వస్తుందిరా, నాకు టైం ఉంటుందిరా, అప్పుడు చెబుతా. నువ్వు అలాగే ఏడిచావు, నీ టైం అస్సలు బాగోదు. నీకు టైం బాగుండాలంటే, నీ టైం టేబుల్ బాగుండాలంటే అదిగో తగిన కాలమందు దేవుడిని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల చోట దీన మనస్కులై ఉండడం ద్వారా ఆయన తగిన సమయమందు, తగిన కాలమందు, తగిన సమయంలో దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఏర్పాటు సమయం కొరకు ఎదురు చూడు. నాకంటూ టైం వస్తుంది, నాకు ఒక రోజు ఉంది, ఈ డైలాగ్ మరి డైలాగులు వద్దు. దేవుని సమయం కొరకు ఆశించు. బైబిల్ చెబుతుంది, పేతురు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు మొదటి పుస్తకం 3:9 చూడండి ఒకసారి. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలబడ్డారు కానీ కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నాకు దెబ్బ కొట్టాడు రా అని దెబ్బేసాడు.
వాడిని కూడా దెబ్బేస్తా అని. ఇట్లా నువ్వు ఇదే ఆలోచన ఉంటే నీ టైం అస్సలు బాగోదు, నీ టైం టేబుల్ బాగోదు, నీ విధి విధానాలు బాగోవు, పాడైపోతాయి. బైబిల్ చెబుతుంది, కీడుకు ప్రతి కీడు చేయక దీవించండి. ఎవరన్నా నీకు కీడు చేశాడా, దేవుడు వాడిని దీవించుడు కాకను, దేవుడు వాడిని దీవించుడు కాకను. దేవుని దీవెన వాడి మీదకి రాదు. నువ్వు యోగ్యంగా ఉండడం వల్ల వాడి మీద శాపం నిప్పులు కుప్పలుగా పడుతట. కనుక జ్ఞానోకలు నడిపించబడాలి. దేవునికి అప్పగించు. నేను చెప్తా, నువ్వు కొడితే అబ్బో అంటాడు, దేవుడు కొడితే బొబ్బు అంటాడు. సుమా, దేవుడు కొడితే, నువ్వు కొడితే అబ్బా అంటాడు, నీ సంగతి తేల్తానంటాడు. దేవుడు కొట్టాడా, దేవుడు తిరగరాశాడా, ఆడి తీరు తెల్లు మొత్తం తేడా పడతాయి. నువ్వు కొడితే అబ్బా అంటాడు, దేవుడు కొడితే బొబ్బవడమే. నేను అంటాను, దేవునికి అవకాశం ఇవ్వు. కీడు చేసినాడు కీడు తలంచొద్దు, తలపెట్టొద్దు. చూడండి, జకరియా పుస్తకం 7:10, జకరియా పుస్తకం 7వ అధ్యాయం 10వ వచనం, జకరియా 7:10. సహోదరులు, యావానికి కీడు చెయ్య తలంచవద్దు. నీ తలంపుల్లో, నీ ఆలోచనలో కీడు తలపెట్టాలన్న ఆలోచన రాకూడదు. ఇటువంటి వాటి కారణం ఏంటి? పరులకి కీడు తలపెట్టడానికి కారణం ఏంటి? నీకు ఎవరైనా కీడు చేస్తే వాడికి నేను మళ్ళా రివర్స్లో దెబ్బ కొట్టాలి, వాడికి నా పవర్ తెలియాలి, నా స్టామినా తెలియాలి, నాకున్న నా బలం తెలియాలి వాడికి అని చెలరేగితే, అలా చెలరేగడానికి కారణం ఏంటి? కీర్తన 37వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీడుకు కారణం ఏంటో అక్కడ రాయబడి ఉంది. నువ్వు కీడు చేయాలని, నువ్వు పరిగెత్తడానికి, తలంచడానికి కారణం ఏంటి అక్కడ ఉంది. 37:8, కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడకము. ఇది కీడుకే కాను, కోపం వీడు. ఎవరన్నీ కీడు చేశాడా వాడి మీద కోపాన్ని పెంచుకోకు. కోపం పెంచుకుంటే కీడు చేయాలన్న ఆలోచనే కలుగుద్ది. ఎంత అద్భుతమైన దేవుడు అండి! మన లోపాలకి మూలాలు, కారణం ఏంటో భలే అద్భుతంగా ప్రస్తావించబడుతుంది బైబిల్లో. ఇతరులకు కీడు చేయాలని ఆలోచన నీకెందుకు వస్తుంది? సారా కీడు చేశాడండి, వాడు నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేశాడండి, వాడిని నేను వదిలిపెట్టు. ఏదో ఒక రీతిలో వాడు అంతు తేల్తా. ఎందుకో? కోపం ఆగ్రహం అంటే రౌద్రుడిగా కోపంలో రేపబడతా ఉన్నావు. కోపంలో నువ్వు చెలరేగావనుకో, ఇతరులకి కీడు చేయాలనే ఆలోచనే గాని నేను కీడు చేయకూడదు కదా, కీడు చేస్తే అది నాకే నష్టం కదా, వాడెవడో గడ్డి తిన్నాడని నేను గడ్డి తినకూడదు కదా, వాడెవడో నాకు దెబ్బ కొట్టాడని, వాడు సౌత్ ఎల్లడు చూపాడని, సైడ్ దెబ్బ కొట్టాడని, పక్కన ఉండి దెబ్బ కొట్టాడని వాడిని ఎలాగైనా కోల్చాలని ఆలోచన రావడం కారణం కోపం మాను, ఆగ్రహం మాను. రెండోది ఏంటి చేసా? వ్యసనం. ఏంటి చెప్పండి? వ్యసనం. పక్క వాళ్ళు బాగున్నారు అనుకో, అబ్బో వీడు భలే డెవలప్ అవుతున్నాడే, ఈయన ఎలాగైనా పాడు చేయాలి. ఏంటి? ఈయన ఎలాగైనా, అమ్మో వీళ్ళ కాపురం బాగుందే, ఈ పిల్ల కాపురం బాగుందే, ఎలాగైనా పాడు చేయాలి. ఏంటది? చెప్పండి. ఏంటి చెప్పండి? వ్యసనం. కుళ్ళుబోతు మొహాలు, సుపనాథ్ మొహాలు. వ్యసన పరులు చూపులు కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి, విచిత్రంగా చూస్తారు. వ్యసన పరులకున్న విషయం ఏం తెలుసా? ఎంతన్నా కూడా చెప్పండి మ్యూజిక్లే. వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు భలే డెవలప్. వ్యసన పడడం వల్ల ఉపయోగం లేదు. వ్యసనాక్రాంతులుగా మాట వల్ల
మనకు వచ్చే లాభం ఏమి లేదు, నష్టమే. అందుకనే బైబిల్ రాయబడింది కదా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకు? చదవడం మాట, 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఒకరు మనుషులందరి ఎలా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ పక్క వాళ్ళు బాగుంటే నీకు సంతోషం ఉండదు. వ్యసనం, నేనంట వ్యసన పడడం వల్ల వచ్చే నష్టమే కానీ లాభం అంటూ ఏమీ లేదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నీ సంతోషాన్ని ఈ వ్యసనం అపహరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎడతెక్క ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నాకు అసలు వ్యసనం లేదండి నేనంట అందరిలో ఉంటది, కానీ దాన్ని అణగదొక్కి చంపి మేలైందని ఆలోచించే మనసు కలిగి ఉండమే దేవుని పిల్లల లక్షణం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వ్యసనంతో నేను కోపంతో ప్రసంగం చేయకూడదు. అలా చేస్తే అది నేను లెక్క చెప్పాలి దేవునికి. నువ్వు కోపంతో చెలరేగితే నువ్వు లెక్క చెప్పాలి, వ్యసన పడితే నువ్వు లెక్క చెప్పాలి. అది కీడుకే మూలం, అది కీడుకే కారణం అవుద్ది. కీడు చేసే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళకున్న పరిస్థితి ఏంటో యోహాను రాసిన 3వ పుస్తకం 11వ వచనం. ఎన్నవ అధ్యాయం అడగండి, పంచనాల కాడ 1వ అధ్యాయం. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూసినోడు కాడు. కీడు చేసేవాడు దేవుని చూసినోడు కాడు, దేవుని సంబంధివి కావు. నువ్వు ఎలా దేవుని బిడ్డగా పిలవబడుతున్నావు? నేను కూడా కిట్టి అని, నేను కూడా పేదన పోతా, నేను కూడా పేదన చేస్తా. ఎందుకు? పెంట మొహమా. వ్యసనం, కుళ్ళుపోతాను, దానికి కుట్రదారులుగా మారే స్వభావం, తోడైతే కీడే. వ్యసనం అండి. క్రైస్తవ పాలెల్లో చాలా లోపాలు కనబడతాయి. దాంట్లో ప్రాముఖ్యం కనబడే ఒక మొరుగైన లోపం, పక్కోళ్ళు బాగుంటే ఓర్చుకోలేము, వాళ్ళ కాపురం బాగుంటే ఓర్చుకోలేము, వాళ్ళ కమ్మగా అన్నం తింటే ఓర్చుకోలేము. వాడికి ఏదో ఒక రకంగా వాడి జీవితాన్ని పాడు చేయాలని వాడికి మందో లేకపోతే ఏదో ఒక సంబంధం అంటకట్టి వాడి బతుకుని బజారు పాలు చేయాలని చూసే దరిద్రపు కొట్టి మనుషులు క్రైస్తవులు ఉన్నారు కనుకనే ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదాలు కూడా శాపంగా మారుతున్నాయి. దేవుని పిల్లలం ఎలా ఉండదు తెలుసా? శాపం మన ప్రవర్తన ద్వారా, మన విధానం ద్వారా మన మీద ఉన్న శాపం ఆశీర్వాదకరంగా మారాలి, కానీ ఆశీర్వాదం శాపంగా మారకూడదు. నువ్వు దేవుని చూసినోడివి కాదు. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూసినోడు కాడు, దుష్టుని సంబంధే. ఎంత కఠినమైన హెచ్చరిక వాక్యం సెలవిస్తుంది చూడండి. పేతురు రాసిన 1వ పుస్తకం 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన 1వ పుస్తకం 3:12. ప్రభు కను నీతిమంతుల మీదను వారి ప్రార్థన వైపును కానీ కీడు చేయువారికి, కీడు చేసే వారికి దేవుని ముఖం విరోధంగా ఉంది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, కీడు చేసే వారికి దేవుడే విరోధి. దేవుని మెప్పించలేవు, దేవుని ఒప్పించలేవు, దేవుని పక్షంగా లాక్కోలేవు, నువ్వు ఆయన విషయంలో పంచాయతీ పెట్టలేవు. జాగ్రత్త. కీడు చేసే వాళ్ళకి దేవుని ముఖం విరోధంగా ఉందట.
కీడు చేయాలన్న తలంపు నీ మనసుకు రాకుండునుగాక, ఆ ఆలోచన స్వభావం చచ్చునుగాక. ఒకవేళ అలా ఉంటే పరిస్థితి ఏంటో చూడండి. సామెతలు 17వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట కీడు. మేలుకు ప్రతిగా కీడు చేసావా? నీకు మంచి చేసిన వాళ్ళకి నువ్వు మంచి చేయమని మరలే, నీకు దండం పెడతా అమ్మా అయ్యా, నీకు దండం పెట్టి చెబుతున్నా ఒక తండ్రిగా. మేలు చేసినోడికి మేలు చేయలేకపోతే అలాగే ఉండు, కానీ కీడు మాత్రం తలంచక. నీకు మేలు చేశాడుగా, నీకు మంచి చేశాడుగా, ఆ విషయంలో ఆ వ్యక్తుల పట్ల నువ్వు కీడు చేయాలని ఆలోచన చేయకూడదు. చేసావా, తలపెట్టావా, ప్రయోగించావా, నీ ఇంట కీడు తొలగిపోదు. చరిత్ర చూడండి, కీడు తొలగిపోదు. నువ్వు అనుభవించేది కీడే. మేలు చూడలేవు, మేలు చూడలేవు. సామెతలు 12వ అధ్యాయం 10వ వచనం, 21వ అధ్యాయం సామెతలు 21:10. భక్తిహీనుని మనసు, నువ్వు కీడు తలపెడుతున్నావంటే, కీడు చేస్తున్నావు అంటే నువ్వెవరివి? భక్తి గల్లోడు కాదు నువ్వు. పైకి భక్తిగా కనబడతా దేవుని శక్తిని ఆశ్రయించని దుర్మార్గుడివి. భక్తిహీన మనసట కీడు చేయగోరుతుంది. విన్నారా వాక్యం? అర్థమవుతుందా? ఆలోచిస్తున్నావా? నువ్వులో భక్తి ఉంటే నువ్వు కీడు తలపెట్టవు. కీడుకు ప్రతి కీడు చేయక దీవిస్తావు. దేవుడు దీవిస్తాడు లేరా వాడిని, దేవుడు చూసుకుంటాడు. ఎందుకు మనకి? వదిలే, కాలమే సమాధానం చెప్పుద్ది. కీడు తలపెట్టే వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణం అండి! మనుషుల్లో ఇటువంటి పైత్యపు ఆలోచనలు చెలరేగుతున్నాయి. అందుకనే మారణ హోమాలు, హత్యలు, దగ, దంద, వీటన్నిటికీ వెనకాల మూల కారణం కీడు తలపెట్టే మనసు. కీడు తలపెట్టే మనసు ఎంత దారుణం! భక్తిహీన మనసు అంటే కీడు చేయగోరుతుంది. నువ్వు భక్తిహీనుడివి అంటే నీలో పాపం ఉంది, పాపం నిన్ను ఏలుతుంది. నువ్వు పాపిగా ఉండిపోతున్నావు, పాపంలో ఉండిపోతున్నావు. సామెతలు 13:21 చూడు, పాపంలో ఉన్న వారిని, పాపులను, కీడు పాపులను తరుముతుంది. ఎవరు తరం అవసరంలే. అరే వాడిని తరిమి కొట్టండి రా, వాడిని తన్నండి రా, వాడిని ఎత్తరగేయండి రా, అవసరమే లేదు. హలో, కీడు నిన్ను తరుముద్ది. భయం, కలవరం, కంగారు, గలిబిలి, నీ జీవితంలో ఆ చిన్న భిన్న విధానాలు, ఆ కీడు అనుభవాలు నిన్ను తరుముతాయి. అందుకనే యేసు ప్రభు కలవరి కొండలో, గెత్సెమనే కొండలో ప్రార్థనప్పుడు సైనికులు వస్తే పేతురు మలుగు చెవి నరికేస్తాడు. ప్రభు అంటాడు, పేతురు నీ కత్తి వరలో పెట్టుకో. కత్తి పెట్టినోడు కత్తితోనే నశిస్తాడు. కత్తి పడినోడు కత్తితో నశిస్తాడు. కీడు తలబెట్టినోడు కీడులోనే పడతాడు. ఏ గొంత తవ్వేవో ఆ గొంతే నీకు కాసుకొని ఉంటుంది. జాగ్రత్త. మనుషులు నీ మీద ప్రయోగం చేయట్లే, నీ మీద ప్రయత్నం చేయట్లే. కీడు చేసావు నువ్వు, మనుషుల ప్రయత్నం కాదు, దేవుడే ప్రయోగం చేస్తున్నాడు నీ మీద. కీడుని తరుముద్ది. మనుషులైతే మనం తప్పించుకోవచ్చు, సమాధానం చెప్పవచ్చు, తిరగబడవచ్చు. దేవుడు దానికి ప్రతిఫలంగా
నీకు కీడు తలపెట్టడానికి ఆయన కాలానికి అనుమతిస్తే నిన్ను తరిమేది కీడే, నిన్ను పట్టుకునేది కీడే, నిన్ను వంచేది కీడే, నిన్ను నాశనానికి ఈడ్చుకొని పోయేది కీడే. భక్తిహీనుల మనసులో కీడు చేయాలని ఆలోచన చెలరేగుద్దట. జాగ్రత్త, కీడు తలపెట్టకూడదు. ఇది ఒక అనుభవం. ఇప్పుడు కీడు మనకు కలగకుండా ఉండాలంటే ఏ ఏ సందర్భాల్లో కీడు కలుగుతుంది? కీడు అంటే గుర్తొచ్చిందండి, ఎవరైనా చచ్చిపోతే ఏ గొడ్డలు ఎత్తారు? ఏ గొడ్డలు? ఏ గొడ్డలు? ఏ గొడ్డలు చెప్పండి? ఏ గొడ్డలు? ఏ గొడ్డలు వేసామా? ఏ గొడ్డలు అయ్యి? ఏ గొడ్డలు అవి ఎట్టుంటాయో? ప్యాంటు సొక్కా తెలుసు నాకు, పైజమా తెలుసు, అంగీ తెలుసు. కీడు గొడ్డలు ఎట్టుంటాయి? ఏ రంగులో ఉంటాయి? ఏ రంగు పూసుకొని తెస్తాను వాటిని? ఎంత దారుణం అండి! మనిషిలో నాగరికత పెరుగుతున్నా అజ్ఞానం చావలేదండి. సొసైటీ చాలా మారింది సార్. ఆ రోజుల్లో ఆ గొడ్డలు ప్రవేశపడ్డానికి కారణం ఏంటంటే, మిగతా ఒక ఇంట్లో వాడు చచ్చిపోయాడు, తర్వాత కార్యక్రమం ఇంకోటి చచ్చిపోతున్నాం, బామ్మో కీడు కలుగుతుంది, కీడు కలుగుతుంది కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? కీడు కొట్లేస్తే కీడు ఆగిపోతప్పా. కొట్ల పేసి అంత కీడు నీ మొఖానికి ఏడు చచ్చిందంటావా బతుక్కి? నేను విమర్శించలే, జ్ఞానం చెబుతున్నా, నాకు తెలియ చెబుతున్నా. నీకు తెలిసేదని చెప్పు. వాక్యం నుండి చెప్పు, ఒప్పుకుంటా. తప్పేదేముంది? వాక్యం ఉంటే ఎంత పోటీకాడినైతే మాత్రం. జాగ్రత్త నటులారా, కీడు మనకు కలగకూడదు. ఏ సందర్భంలో కీడు కలుగుతుందో జాగ్రత్తగా వింటారు. కొన్ని మాటలు త్వరగా ముగిస్తా. 1 కొరింథీ 11:17 చూడండి. ఈ మాట జాగ్రత్త వినాలి, ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాలు పొందే మనం చాలా మంది ఇక్కడ ఉన్నాం. మిమ్మును మెచ్చుకొను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని. ఏంటట? దేని కూడుకొస్తున్నారు? ఆ 11వ అధ్యాయం ప్రస్తావన ఏంటి? ప్రభు రాత్రి సంస్కార ఆరాధన, బల్లారాధన సమయంలో పౌలు పాస్టర్ చెబుతున్నాడు కొరింథీ సంఘంతో, బాబు మీకు ఈ ఆకలిస్తానే మేము మెచ్చుకోను కానీ మీరు కూడుకోవడం మరెక్కువ కీడికే కానీ మేలు కాదురా బాబు. బలలో పాలు పొందేవారు అయోగ్యంగా పాలు పొందితే ఏం కలుగుద్ది? ఏం కలుగు? చెప్పండి మేడం, చెప్పండి సార్. అయ్యా అమ్మ అంటే సీపుగా ఉందా నీకు? మేడం అంట, సార్ అంట, పలుకుతావా? కొంతమంది అట్టని పలుకుతారు. మేడం చెప్పండి, మేడం, సార్ చెప్పండి, సారు సారు అర్థమవుతుందా సారు? సాంబారు సారు ఏందో మరి ఉడుకు పొల్లు లేవని చూస్తున్నారు. ఏంది సీపుగా? అయ్యా అమ్మ అంటాడు. మేడం సారు అంటే ఎంత జ్ఞానం ఉంటుంది? జ్ఞానం లేదానా? అమ్మా విన్నారా? ప్రభు రాత్రి బలలో బల్లారథలో పాలు పొందే వారి గురించి అన్నాడు, మీరు కూడుకోవడం కీడుకే గాని మేలు కాదు. ఎందుకో? యోగ్యంగా. అదే 11:27 చదవండి సార్ త్వరగా. తినును వాడు రక్తాన్ని గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టె తిని తాగాలి. ప్రభు శరీరాన్ని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుటి గాని తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఈ నిద్ర అంటే మీరు చర్చకు ఆ నిద్ర కాదు. నిద్ర అంటే ఇంకో ఎరసం ఉంది, చావు.
సత్తారంటే ఏడు సత్తారని తెలివిగా చెబుతున్నాడు. అయ్యా ఏమని? నిద్రిస్తున్నారు. కొంతమందికి వస్తుంది, మనిషికి వచ్చింది కోపం, ఓరకని ఉరుమురు చూస్తుంటారు వాక్యం చెబుతుంటే. నేను ఉరుమురు చూసినా ఇక్కడ ఊడేది ఏం లేదు. అమ్మా అర్థమవుతుందా? కొంతమంది గుచ్చుకుంటుంది. ఏందో మరి షట కొడుతున్నాడు, మరి తినదరక్క తేడా చేసి నాకు జాగ్రత్తను. అయోగ్యంగా ఆయన రక్తమాంసంలో పాలు పొందితే, బలలో కూడుకుంటే కీడు కలుగుద్ది. కీడు కలగకుండా ఉండాలి అంటే నువ్వు యోగ్యంగా బలను సమీపించాలి. యోగ్యం అంటే ఏంటి? యోగ్యత అంటే ఎట్ట వస్తుంది? తల స్నానం చేసి వస్తుందా? తెల్ల బట్టలు వేసుకుంటే వస్తుందా? చెప్పండి. మర్యాదగా బైబిల్ సంకలు వేసుకొని వయ్యారంగా వచ్చి వస్తుందా? యూజ్లెస్ మంకీ డాంకీ ఫెలోస్. శనివారం మొత్తం సీరియల్ మొత్తం నీయే తిరగేసి చూత్వి. ఇక బైబిల్ సంకలు వేసుకొని వయ్యారంగా వస్తే ఇక యోగ్యం వచ్చిందా? రోగం వస్తుంది, లేనిపోని బలహీనతలు వస్తాయి, కీడు కలుగుద్ది. ఎవరు యోగ్యుడు? కొరింథీ 2వ పుస్తకం 10:18. అతిశయించువాడు ప్రభునందు అతిశయించాలి. అది గది 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 గదిగో విన్నావా మేడం, సారు విన్నారా? ఏమని? ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఈడే బల తీసుకుంటున్నాడు, నేను తీసుకుంటే పెద్ద వీక్ లెక్కే ఉందిలే అమ్మా, ఇదే తీసుకుంటుంది బల్ల, నేను తీసుకుంటే ఏముంది? సమాధి గొట్టుంది. తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఎవరు మెచ్చుకోవాలి? ఆయన మెచ్చుకోవాలి. భక్తి నేను మెచ్చుకొని బెటర్ రఫీని సూపర్ హ్యా నువ్వు ఎరగదెత్తున్నావు, ఎట్ట కొడితే డబ్బా పగిలిపోద్ది. ఎవరు డబ్బా ఆడుకొట్టుకోకూడదు, ఎవరు డప్పు ఆడుకొట్టుకోకూడదు అని పెద్దోళ్ళు చెబుతున్నారని ఒకరిని వేసుకొని తిరుగుతున్నారు. ఎవరిని? పూతోని దేం పట్టినోడిని. పూతోని పట్టిన ఆమె చెబుతుంది, సర్వోన్నతమైన దేవుని దాసులు ఆర్గనైజర్ పాత్రి గారు స్టేజ్ మీద రామునుపు ఈరుడు సూర్యుడు జ్ఞాని అభిషక్తుడు 64 వారాలు కలిగినాడు, 34 సార్లు తిరిగాడు, ఎన్నిసార్లు అయినా తింటాడు. చెప్పడం అటండి పూతోంది ఆర్గనైజింగ్. అసలు ఘనత ఎవరికి రావాలా? ఎవరు మెచ్చుకోవాలా? నేను చాలా మంది చెబుతా అంటే నాకేం చెప్పవలసిన లేదు. కొంతమంది మీరు చెబుతారు అపోస్తలుడు, అబ్బా నాకు నవ్వు వస్తా, దేవుడు రాడా అని. నేనైతే కాదురా సామె, దేవుడు ఆడయ్యా అని చూస్తా. ప్రార్థన చేయగా ఎందరో బాగుపడ్డారు. దేవుడు ప్రార్థన చేస్తే మనం చేస్తే దేవుడు కలగలేదే, అంత రివర్స్ అయిందే, దేవుడు ముడితేనేగా దేవుడు రా బాబు అనిపిస్తుంది. నాకు నవ్వు వస్తుంది. కొంతమందికి అక్కడ చెప్పాలి. కొంతమంది సేవకులు అనుకో, పలానా పాస్టర్ రాడు, మన మధ్యలో పలానా సేవకుడు ఉన్నారు, రావాలి. రాడు. పాస్టర్ ఏంది? పాస్టర్ చీప్గా రెవరెండ్ ఏంది చెప్పండి, 22 62 అని పిలిస్తే అప్పుడు వస్తా. కొంతమంది పేపర్లు రాస్తారు, పాస్టర్ కాదు రెవరెండ్ అని పిలువు, అప్పుడు వస్తా. మన మధ్యలో రెవరెండ్ అని టానలు ఎత్తాడు. పాస్టర్ అంటే నేను రాను. కొంతమంది డాక్టర్, ఎన్ని ఆపరేషన్లు చేశాడు వీడు, ఎన్ని ఆశలు ఎత్తి వచ్చింది అది. నేను 40,000 కట్టి డాక్టర్ పట్టాలు తీసుకుని నన్ను పిలవాడు డాక్టర్ అని. ఏంది నన్ను డాక్టర్ అని పిలిస్తేనే వస్తా. అబ్బా మామూలు లేదు వ్యవహారం. మేడం అర్థమవుతుందా? సారు అర్థమవుతుందా? మరి మీరేం పలకట్లే, మరి ఇంకేమైనా పదం ఏమైనా పలకాలో చెప్పండి మీకు. హల్లెలూయా. జాగ్రత్త. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. అయోగ్యంగా బలం సమీపించకండి. 2వ కారణం చూడండి, యోహాను సువార్త 5:14. త్వరగా అటు తర్వాత వానిని చూచి, ఇదిగో స్వస్థత పొందావు,
మరి ఎక్కువ కీడు కలగకుండా ఇక నువ్వు పాపం చేయదు. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరు కాడ ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. దేవుడికి సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ఏం కావాలి? క్యాలెండర్ కాదు మారాల్సింది, క్యారెక్టర్ మారాలి. నేను సీనియర్ విశ్వాసనే, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వా? బిస్కెట్ ఇవ్వకపోతే ఇవ్వపోయావు, రెస్పెక్ట్ అన్నా ఎవరా నీకు దండం పెడతా. 38 సంవత్సరాలండి. వచ్చిన వాళ్ళందరు నీళ్లు కదల్చబడగా దూకి బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఈడు మాత్రం 38 సంవత్సరాలు ఆ స్తంభాల కాడ ఆనుకొని కాలం చేస్తా ఉన్నాడు. ఈడు వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో దేవుని దూత వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అయ్యా ఏం జరుగుతాయ్యా? నిన్నేనయ్యా చర్చికి వచ్చాం. పిన్నయ్య గారి గురించి నాకు తెలుసు, నేను ఆయనతో తిరిగాను రా. ఎట్టా? ఎప్పుడు తిరిగావరా? ఒకప్పుడు రా, నాకాడు చెప్తే అడ తిరిగావా? పిచ్చి కోతలు. ఆ సంఘం కోసం నాకు తెలుసు, నేను కూడా పోయా. నువ్వు ఎట పోయావు నాకు తెలుసు. రా చెప్తా చరిత్ర. చూడ చక్కని చరిత్ర చెప్తా నీకు. సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. యేసు వచ్చి స్వస్థత పడగోరుచున్నావంటే, అయ్యా నన్ను నెట్టేవాళ్ళు లేడట. ఎవరు? ఎగిరి తన్నేవాడు ఉన్నాడు కదా, తన్నించుకోకూడదు. నెట్టేవాళ్ళు లేడయ్యా. కంప్లైంట్లు, సాకులు. క్రైస్తవ్యానికి 2 జబ్బులు ఉన్నాయి, సోకులు, సాకులు. ఈ రెండిట్లోనే అలాంటి సత్తున్నారు. సోకులు వద్దు, సాకులు వద్దు. ఈ 2 అవసరం లేదు, ఉపయోగం లేదు. సాకులు చెబుతున్నాడు. నీ పరుపు ఎత్తుకొని తీసుకొని పొమ్మనగా నా మాటలో ఉన్న బలం అర్థమై ఆ పరుపు ఎత్తుకొని చూసుకోండి. వెనక్కి ముందల చూడలే, ఇక చూసుకో. పరుగో పరుగిక. ఎటుపోయాడో తెలీదు, ఆడపోయాడో తెలీదు. కొద్ది రోజుల తర్వాత ఒక మందిరానికి యేసయ్య వెళ్తా ఉంటే, అందరు ఆరాధన చేస్తూ ఉంటే, అందరు పాటలు పాడుతూ ఉంటే వీడు బాగుపడిపోయాడు కదా. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ఎవడురా నువ్వు? అదే కావాలి నాకు. నేను 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరులో నో అవుట్ గోయింగ్ సర్వీస్ నాది. నో అవుట్ గోయింగ్ సర్వీస్, అంత ఇన్ సర్వీసే. అంత ఆడే తిని ఆడే నన్ను బాగు చేశాడు. ఆడు మాట్లాడతాడా? మళ్ళీ ఇంకోసారి పోయి, హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఎవడరా నువ్వు? అదే కావాలి నాకు. నేను 38 years పాటలు పాడుతుంటే పాటలు పాడతలే, వాక్యం చెబుతూ ఉంటే వాక్యంట్లే దిక్కులు చూస్తున్నాయి. ఎంతమంది వచ్చారో? నా గొప్ప సాక్షికం ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పాలా అని తహతహతహలాడుతూ ఉన్నాడు. చర్చిలో ఉండి డిస్టర్బ్ అవుతుందని చర్చి బయటకు వచ్చి వస్తున్న వాళ్ళందరిని ఆపి, నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? అదే కావాలి. 1 నిమిషం 2 నిమిషాలు సాక్ష్యం చెబుతా. 2 నిమిషాల్లో ఈ వ్యవహారాలు చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, రే బాబు, మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను ఏ పాపం చేశాడు? నా ప్రశ్న అది. ఏ పాపం చేశాడండి? అమ్మా, ఏ పాపం చేశాడు? వ్యభిచారం చేశాడా? చర్చిలో పోయి గొడవ పెట్టుకున్నాడా? తగాదలాడుతున్నాడా? తండుకున్నాడా? రెండ్రా చూసుకుందాం జబ్బలు జరుతున్నాడా? 38 సంవత్సరాల క్రితం ఆడ ఆ మాట అన్నాడు, ఆడు సంగతి తెలుస్తా అని జబ్బలు జరుతున్నాడా? సవాలు కొడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? ప్రసంగి 5:1 అంటాడు, నువ్వు మందిరంలో పోయినప్పుడు అలా నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం కలుగుద్ది? చెప్పండి. మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం కలుగుద్ది? కీడు కలుగుద్ది.
గొప్ప చెప్పుకోవడం ఏముంది సార్ మన కాడ? భలే గొప్పలు పోతూ ఉంటారు, ఏదో గొప్పగా చెప్పుకోవాలని చూస్తుంటారు. అసలు ఏముందని చెబుతా నాకు అర్థం కాదు. ఎలా చెప్పగలుగుతున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు? పంచాయతీ రోడ్డు కాడ ఉన్నావా, లేకపోతే పంచాయతీ వాటర్ ట్యాంక్ కాడ ఉన్నావా, లేకపోతే ఏడో రోడ్డు మీద ఉన్నావా, రచ్చబండ కాడ ఉన్నావా, పార్కులో ఉన్నావా, సెంటర్లో ఉన్నావా? దేవుని మందిరం. అక్కడ అంటాడు యేసు అతగాన్ని దేవాలయంలో చూసి. ఎక్కడ చూసి? చదవన్న మాట. దేవాలయం బయట, దేవాలయంలోనా, రోడ్డు మీద, రోడ్డు పక్కన, బ్యాందీ షాపులోనా, చికెన్ షాపులోనా, లేకపోతే సారా దుకాణాల కాడ, వ్యభిచార కొంపల కాడ, ముచ్చలాడే వాళ్ళ కాడ కూర్చొని ఉన్నాడా? ఎవడున్నాడు? మరి చర్చికి వచ్చాడు కదా సార్. నాకు ఆశ్చర్యం అదే. అరే చర్చికి వచ్చి రాయత అంటాడు, మరెక్కువ కీడు పాపం చేద్దు. ఏం పాపం చేశాడు? చర్చిలో ఏం పాపం చేస్తామండి? పాపం చేస్తామా? పనికి మన పనులు చేస్తామా? గిచ్చుకుంటామా? గిల్లుకుంటామా? నీ చూపు సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు. కొంతమంది కాళ్ళు నొప్పి చేతి అలా సాపుతారు. ఏమమ్మా సాపాలని చూసావుగా, టైం చెబుతున్నాలే, అయిపోవచ్చింది కోటం. పూసుకొని ఎవరో ఆడాడు వచ్చి తగలనే కళ్ళు కనబడతలే, చూసుకోలేదు లెక్క. మొన్న నుంచి వస్తున్నా నిన్ను, అక్కడ మొన్న నుంచి వస్తున్నా, లాగుతున్నావు నువ్వు, రా తెలుసుకుందాం. ఏడ తెలుసుకునేది? సినిమా హాల్ అట్టంటామా? ఉండే సీన్ పోతుంది ఉండే. కాదా మా హీరో ఆడైతే మాత్రం గొట్లో గొప్పలేదు చూస్తావా? తినే కాడో కొంతమంది అట్ట, నేను ఫోన్ మాట్లాడితే తింటా, తినేది కొంచెమే. శాస్త్రవేత్తలు అంటారు ఫోన్ మాట్లాడితే తింటే ఎక్కువ తినేస్తాం, కనుక అట్ట తినకండ్రా బాబు, కాస్త దృష్టి పెట్టి తినేది ఒక ముద్దైనా జాగ్రత్త తినమని చెబితే మనకు అలవాటు పడ్డ ప్రాణాలు కదా. ఇప్పుడు ఎట్ట అయిపోతున్నాం? రోడ్డు మీద కూడా ఫోన్ నొక్కుంటా. ఎరా ఏం నొక్కుంటా? కాలుకి పెంటే తాగలని, ఏ పేడే తాగలని, దాన్ని ఈడ్చుకుంటా అతను ఈడిపోవాడు. ఏంది అంత బిగినెస్ ఇదే? ఎంత సంపాదిత? లక్షలు వస్తాయి నీకు? లక్షలు వస్తాయా? బ్యాంకులో బ్యాలెన్స్ ఏమైనా ఏడ్స్ వచ్చిందా మనకి? ఏదో బిగినెస్ అన్నట్టు వర్క్ పోరామా వీడికి వేసినట్టు ఇక చూసుకో. వీడు రోడ్ల మీద ఫోన్ నొక్కుంటా ఎట్ట పోతా. మీరు చూస్తుంటారు టీవీ కొన్ని స్టేటస్లో ఫోన్ నొక్కుతాడు, ట్రైన్కి ఎదురు వెళ్ళిపోయాడు. ఫోన్ నొక్కుతాడు పొంతలో పడ్డాడు. ఒక ఆమె అయితే ఫోన్ నొక్కుతాను పిల్లని పట్టుకొచ్చింది, ఆటో ఎక్కింది, ఆ పిల్లని పక్కన పండేసింది. ఇక ఫోన్లో మాట్లాడుతా, ఫోన్ నొక్కుంటా ఆది దిగి అల్లా అని పోతుంది. కోసేపు పోతే పిల్లోడు ఏడుతున్నాడు. ఏదో చూస్తే పిల్లోడు ఓరోరు అని చెప్పి మళ్ళీ అనుకొస్తే పిలుతున్నా, మేడం అక్క లేదు మొక్కలేసి అక్కలు పక్కపరా. ఇక చూసుకుపోతానే ఉంది. ఇక అడ్డం పడి ఆగితే మేడం పిల్లవాడా అమ్మ తల్లు పిల్లలు పోలిస్తా కూడా నువ్వు కొండ ముచ్చుకోతివి, నువ్వు కొండ మూసుకో. ఏంది పిల్లగాడు పోలిస్తా ఫోన్ నొక్కుంటావు, ఒక్కరించుకొని మొహం వేసుకొని నువ్వు. అందుకని పిల్లలు అట్ట తగలాడుతున్నారు. లేనిపోని వాళ్ళకి లేనిపోని ఎంత లక్షలు సత్తున్నాయి. ఎంత ప్రవర్తిస్తుండేవి. చాలా విచిత్రం. జాగ్రత్త. జ్ఞానం కలిగి నడవలసిన రోజులు ఇవి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తగాదాటం. చర్చిలోకి వచ్చామో ఫోన్ నొక్కుంటా కూర్చుంటారు బెదర్స్. హలో బెదర్స్, మీకేమైనా బిరుదు పెట్టాలని చెప్పండి బాబు. అయ్యా ఫోన్ నొక్కోవడం, బయట కూర్చొని ముచ్చట్లాడటం, పక్కోళ్ళు చూసి ఎక్కినంతలు నవ్వడం, పక్కోళ్ళని బెదరు గిల్లడం, గిచ్చడం, ఇంకా నెట్టడం, తిప్పడం, ఇవన్నీ చేయకూడదమ్మా.
ఏడున్నాం మనం? ఏడున్నాం? మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను అంటే అలా చేయడం ఏంటి చెప్పండి? పాపం. అది నీకు కీడు. ఇది ఆశీర్వదించబడే స్థలం, మేలు పొందే స్థలం, మేలుకరంగా మార్చే స్థలం, నీకు మేలు చేసే స్థలంలో నీ ప్రవర్తన సరిగ్గా లేనందున, నువ్వు సరిగ్గా ప్రవర్తించినందున నీ జీవితంలో మేలు కాదు, మేలు కాస్త కీడుగా మారుతుంది కదా. మార్చుకుంటావా నీ ప్రవర్తన? మార్చుకుంటావా నీ వైఖరి? మార్చుకుంటావా నీ పద్ధతి? మార్చుకుంటావా నీ విధానం? చాలా మంది దేవాలయంలో చూసి, బ్రాందీ షాపులో చూసి, లేకపోతే సినిమా హాల్లో చూసి, లేకపోతే బజార్లో చూసి కాదు, దేవాలయంలో చూసి ఏమన్నాడు? బాబు మరి ఎక్కువ కీడు కలగకుండా ఇకను ఏం చేస్తున్నాడు చర్చిలో? ఏం చేస్తున్నావు చర్చిలో? ఏం చేస్తున్నావు? పక్కోళ్ళు ఎవరు చూస్తున్నారా? గుడ్డి మాలోహం. సీసీ కెమెరా కానీ పెద్ద పెట్టుది కన్ను. నీకెవరు ఇచ్చాడు ఆ డ్యూటీ? నీకు ఆ జాబ్ ఎవడు ఇచ్చాడు? జీతం ఎంత వస్తుంది ఏంది నీకు? ఎవడు పెట్టాడేంది? ఎంత దారుణం. చర్చిలో కూర్చొని వాక్యం అనకుండా ఏం చేస్తావు? మీరు మంచివాళ్ళే. మీరు ఎంత మంచివాళ్ళు మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. మీ మంచితనం చాలా బాగుంటుంది. చర్చి దాకా వస్తుంది. చర్చిలోకి వచ్చి ఇంకా మంచితనం చూపిస్తారు మీరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ మంచితనం చూడలే, నేను సత్తున్నా. మామూలు మంచితనం కాదు. అయ్యగారు నువ్వు ఫీల్ అవుతావని నిద్ర ఆపుకొని చర్చిలోకి వచ్చా. ఏం చేద్దానికి? అమరి నిద్రపోవడానికి. అమరి దేనికి? అమరి దేనికి? అమరి నిద్రపోవడానికి. ఎడదాకా వచ్చింది దేనికి? ఫ్యాక్టరీని కూలింగ్ చేయడానికి. ఏం చేయడానికి? కూలింగ్ చేయడం. లేదు, ఫీల్ అయిపోతాడు, హట్ అయిపోతాడు, గుడిసె అయిపోతాడు. నేను గుడిసె అయితే ఉపయోగం ఏముంది నీకు? గుడ్డి సున్నా తప్ప నీకు. నేను అంటాను, దేవుని సన్నిధిలో వాక్యం వినకుండా నిద్రపోయినా, ఒకవేళ యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు, ఒకప్పుడు ఆరోగ్యం బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు, దేవుడు బాగు చేశాడు, బెతేస్తే కోనేరు నుంచి బయటకు వచ్చావు, మందిరంలో చేరావు, మందిరానికి వచ్చి వాక్యం వినకుండా నిద్రపోతున్నావు అనుకో, నీ కాడికి వచ్చి అంటాడు, నాగేంద్రమ్మా. ఉదాహరణ చెప్పా, ఆమె వింటుందిలే. నీ కాడికి వచ్చి మరే కూకీడు కలగకుండా ఇకను నిద్రపోతానే ఉండంటాడా? దిక్కులు చూస్తానే ఉండమంటాడా? ఏమంటాడు అంటే నిద్రపోవడం కూడా పాపమేనండి. ఇదేం కర్మండి బాబా, ఇంత దారుణంగా ఉంటే వాక్యం అసలు ఎప్పుడో చర్చి మారుకునేవాడు కదా నేను. మరి రాగ లోపల పోతుంటే బ్రహ్మాండం చూపిస్తుంది. ఇప్పుడేమో మొత్తం లోపల లాక్కుపోయి ఇది పాపం అది పాపం అంటే ఏడ చచ్చేది నేను? నువ్వు అలా సాగకూడదనే కదా దేవుడు కోరుకుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు మేలు కలగాలని, మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలును వెంబడించమని చాలా స్పష్టంగా బైబిల్లో చెబుతుంది. కనుక జాగ్రత్త. మరి ఎక్కువ కీడు కలగకుండా ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. దీన్నే పాపంగా దేవుడు మాట్లాడంటే, బయట మనం చేసే పనికి మళ్ళీ పనులు ఇంకెంత గట్టి మాట్లాడాలి ఆయన? నీ ప్రవర్తన సరిగ్గా లేదనే, నీ తీరు సరిగ్గా లేదనే మరే కీడు కలగకుండా అన్నాడే. ఇక నువ్వు బయట చేసే చీకటి సింధులు, పనికి మళ్ళీ వ్యవహారాలు, పనికి మళ్ళీ పోగలిగి మరీ ఎక్కువ అని ఇక టెంపో పెంచాలా, కీడు కలగకుండా ఇకనో ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. మూడో కారణం చూద్దాం, ముగిస్తా. ఆమోస్ 5:14 చదవండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. బ్రతకాలంటే ఏం చేయాలి?
కీడును విడిచి మేలు చేయాలి. కీడు కలలని కారణం ఏంటి చెప్తాను. అయోగ్యంగా బలాన్ని సమీపించకూడదు. మందిరంలో ఉన్న నీవు మరి ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయొద్దని హెచ్చరించాడు. 1 తిమోతి 6:10. త్వరగా ఒక్క 2 మాటలు చెప్పి ముగిస్తా, టైం అయిపోతుంది. మిగతా వచ్చే వారం చూద్దాం. ఒక్క మాట. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. చదవాలి. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఇన్సులిన్ దేని చేస్తాడు? తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక డాక్టర్ పొడితే డబ్బులు ఇవ్వాలి కదా, నరసం పొడితే డబ్బులు ఇవ్వాలి కదా, కానీ నీకు నువ్వే పొడుచుకో. తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్షత సమస్త కీడులకు మూలం. దేని అపేక్షిస్తున్నావు? ధనాపేక్ష. ఈరోజు చాలా మంది డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు, కొండ మీద కోతిని తెచ్చొచ్చని రకరకాల కోణాల్లో సంపాదనలో పడుతున్నారు, సంపాదనలో పెడుతున్నారు. ఈరోజు క్రైమ్ డిపార్ట్మెంట్ చూడండి ఎంత దగా జరుగుతుందో. ప్రభుత్వపు సంబంధమైన ఆధారాలను బేస్ చేసుకొని కొంతమంది రాంగ్ ఫోన్ కాల్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ మేడం. మేడం అన్నాడయ్యా, అమ్మ చల్లగా ఉంది, చెప్పు అయ్యా బాబా. ఏసీలో ఉన్నట్టు ఉంది అమ్మకి. మేడం అనగానే ఆడం అయిపోయింది. అమ్మా ఎవరయ్యా మీరు? లాస్ట్లో మేము ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ జనాభా లెక్కలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకయ్యా నీకు అంతా అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అందుకని నన్ను సెలక్షన్ చేశాడు. ఓహో అట్నా, ఓకే. బ్యాంకి టకా టకా అమ్మా బ్యాంకి పుస్తకందే టక్కుని చెప్తావు, పుట్టుకుని పోతాయి. ఇక చూసుకో సాయంత్రం అయ్యేపాటికి చనిపోయి. కొడు పాత్ర పనులు కాకపోతే మేడం మీకు పలానా బ్యాంకు నుంచి లోన్ శాంక్షన్ అయింది, హల్లెలూయా. ఎన్ని అప్పులు ఉన్నాయి మనకి చెప్పయ్యి. అంతా 10 lakhs, 10 లక్షలు వచ్చినాయా? ఏ బ్యాంక్ అది? బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక చూసుకో ఈడవుతాడు ఇక. బ్యాంక్ ఆఫ్ బరోడా అట. అబ్బా నాకు లాటరీ వచ్చిందని. సార్ మీకు ఇది ఓపెన్ అవ్వాలంటే మీరు ఒక 5,000 కట్టాలి. ఏం కట్టాలి? 5,000 కడితే చాలు, 10,000 కట్టడం. ఈడు ఆత్రం. ఆడు అడిగింది 5,000గా, 10,000 నాకు ఎందుకు పోతాను? కొడు పాత్ర పనులు కాకపోతే ఆశ. క్రైస్తవం ఎలా తయారైందంటే ఫ్రీగా వస్తే పినాలు తాగి ఫేస్ రాండి. మనం ఫ్రీగా వస్తే పినాలు కూడా తాగేస్తామండగా. ఆ రకం ఉంటే తేడా పడతాం. ఈ హిమ్మా ఏంది జిమ్మా హిమ్ 10,000 కట్టండి, నెలకి 2.5 at the all time 6 months 50 lakhs. హల్లెలూయా. 10,000 కొడితే ఎంత? 50,000. అయ్యి బాబా, మనిషికి 10,000 కడితే 50,000. 10 మంది కడితేరా? ఇంట్లో 10 మంది ఉన్నామండి. 1,00,000 కడతా. కట్టు. ఆడికదే కావాలా. నీలాంటి చిత్రమే కావాలి ఆడికి. సిక్కేక వాడు జొర్రకుండా ఎందుకుంటాడు, ఆడు గొంజకుండా ఎందుకుంటాడు? గుంజి నీ అంత తేలుతాడు. ఈరోజు రకరకాల కోణాల్లో ధనాపేక్ష మనిషి నిలుతుంది. నేనంటాను దేవుని దగ్గర కూడా స్వార్థంతో వస్తున్నాడు మనిషి. ఎలా వస్తున్నాడు? స్వార్థం. నిస్వార్థమైన ప్రేమని పాడుతున్నావు కదా, స్వార్థము చూపని ప్రేమ అంటున్నావు కదా. మరి నువ్వు దేవునికి అడిగి స్వార్థపడుగా వస్తే, నీ స్వలాభాన్ని కోరి వస్తే దేవుడిని మెచ్చుకోగలడా? దేన్ని అపేక్షిస్తున్నావు నువ్వు?
నీ స్థితి ఎలా ఉందో గమనించు, కట్టబడు, కృపను పొందుకో, మోకరించని ప్రార్థన చేద్దాం.